మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పాలమిన పూలబిన కష్టపడ్డ కాయా కష్టం చేసిన అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతాడు కదా మల్లారెడ్డి సార్. మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలపైన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీగా పనిచేస్తున్నప్పుడు ఈ మల్లారెడ్డి అహంకారంతో అధికార మదంతో గతంలో అడ్డగోలుగా బూతులు మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. గాండు అన్నాడు, బే అన్నాడు, సాలే అన్నాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేసిండు. పచ్చి బూతులు మాట్లాడిండు, తొడలు కొట్టిండు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డిని అంతు చూస్తా అన్నాడు, నీకు దమ్ముంటే రాజీనామా చేయమని చెప్పి మల్లారెడ్డి ఆ రోజు ఫకరు బల్పు అహంకారంతో విర్రవీగేటటువంటి ప్రయత్నం చేసిండు ఈ మాజీ మంత్రి మల్లారెడ్డి. సో ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే యూనివర్సిటీ ఉందో, మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని అక్రమ కట్టడాలు ఆయన చెరువులో నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేసిన అవన్నీ కూడా బఫర్ జోన్ కిందికి వస్తుంది, కొన్ని FTL పరిధిలోకి వస్తుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సంబంధించిన పరిధిలో. సో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్ ని ఇమీడియట్లీ కూల్ చేయాలంటూ కూడా చాలా మంది కంప్లైంట్స్ కూడా రేజ్ చేస్తున్నారు అనేటటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. అయితే మల్లారెడ్డి కాలేజ్ల పైన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కి కొంతమంది నిపుణులు ఆ కంప్లైంట్ చేశారనేటటువంటి చర్చ కూడా కొనసాగుతూ ఉన్నది. ఇదే నేపథ్యంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ల పైన ఏవి రంగనాథ్ స్పెషల్ ఫోకస్ పెట్టారనే చర్చ కొనసాగుతున్నది. మల్లారెడ్డి కంటే ముందు ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. ఆ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దశ ముగిసిపోయిన తర్వాత వెంటనే మల్లారెడ్డి పైన పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది. మల్లారెడ్డి కట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మల్లారెడ్డి స్కూళ్ళు, మల్లారెడ్డి ఇంటర్మీడియట్ కాలేజు, మల్లారెడ్డికి సంబంధించినటువంటి హాస్టల్స్ కానివ్వండి, మల్లారెడ్డి హోటల్స్, మల్లారెడ్డి రెస్టారెంట్లు, మల్లారెడ్డి పార్కులు, మల్లారెడ్డి డెవలపర్ కంపెనీలు, లేదా మల్లారెడ్డికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలు, మల్లారెడ్డి ఫంక్షన్ హాళ్ళు మాట్లాడుకుంటూ పోతే విపరీతమైనటువంటి అంశాలు మల్లారెడ్డి పైన కనబడుతున్నాయి. ఇవన్నిటిపైన కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితులలో మల్లారెడ్డి తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో పీసీసీగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డిని పట్టుకొని నానా రకాలుగా అధికార మదంతో తిట్టే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి నేనే దగ్గర నుండి జరిపించిన, నేనే పైసలు ఇచ్చిన, వాళ్ళ పెళ్లికి మొత్తం నేనే చూసుకున్నా, తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు నాతోనే మొదలైంది, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేసిన రేవంత్ రెడ్డి అని చెప్పి నానా రకాలుగా మల్లారెడ్డి ఆ రోజు ఒక దండాన్ని సృష్టించే ప్రయత్నం చేసిండు. నానా రకాలుగా రేవంత్ రెడ్డి పైన ఆయన ఆరోపణలు చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. ఇదే నేపథ్యంలో మల్లారెడ్డి పప్పులు ఉడికేటటువంటి కార్యక్రమం కనబడట్లేదు. మల్లారెడ్డి ఈ బ్లాక్ మెయిలింగ్ దందా కూడా ముగిసేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ప్రజాభవన్ లో కూడా దాదాపు నేను వేరే ఛానల్లో పనిచేస్తున్నప్పుడు మైక్ పట్టుకొని పోతే వందల మంది వచ్చినండి మల్లారెడ్డి బాధితులు. మల్లారెడ్డి మా పార్కు కబ్జా పెట్టిండని, మల్లారెడ్డి మేము సొంతంగా కొనుక్కున్నటువంటి భూములను అడ్డికి పోవచ్చు, నేను కొనుక్కుంటా, నాకు ఏమని చెప్పి బెదిరిస్తా ఉన్నాడని చెప్పి, లేకపోతే అక్రమంగా మల్లారెడ్డి లాక్కుంటున్నాడని చెప్పి, మల్లారెడ్డి వాళ్ళ అనుచరులతో పెట్టి మమ్మల్ని కొట్టిపిస్తున్నాడని చెప్పి చాలా మంది మల్లారెడ్డి బాధితులు వచ్చారు. మల్లారెడ్డి అనేటటువంటి అహంకారమైన వ్యక్తి, మల్లారెడ్డి అనే ఫకర్ ఉన్నటువంటి వ్యక్తి, ఈ మల్లారెడ్డి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకని చెప్పి చాలా మంది అవస్థలు పడ్డారు. తర్వాత దళితులు కానివ్వండి, SC STలు BCలు పూర్తి స్థాయిలో మల్లారెడ్డి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పి మల్లారెడ్డి పైన కేసులు పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. ఇదే మల్లారెడ్డి గిరిజనులకు సంబంధించినటువంటి భూములు రాత్రి 2 గంటలకు MROని పిలిపించుకొని రాత్రికి రాత్రే సెటిల్మెంట్ చేసి ఆ భూములన్నిటి కూడా అడ్డికి పౌసర్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించినన్ను కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగింది. అంటే మల్లారెడ్డి ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి. ఇదే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు కూడా మీకు కొన్ని చూపించే ప్రయత్నం చేస్తా. చాలా కాలేజీలు మల్లారెడ్డికి సంబంధించి చెరువులలో ఉంటాయి, అవన్నీ బఫర్ జోన్లలో ఉంటాయి. FTL కి సంబంధించినటువంటి పరిధిలో కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు ఉంటాయి. అంటే మల్లారెడ్డి చేసేటటువంటి దందా అంతా ఇంత కాదు. మనం ఏమనుకుంటాం, మల్లారెడ్డి మంచోడుగా సార్, మీకు తెలియదా, మల్లారెడ్డి పాలమ్మిన పూలమ్మిన అంటాడు, అమాయకులు లెక్కుంటాడు మల్లారెడ్డి, గాయనేడ దందాలు చేస్తాడు, మీరు చెప్పేది నిజమేనా అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనబడుతుంది మల్లారెడ్డికి సంబంధించి చెరువులో మునిగినటువంటి ఈ కాలేజ్ విజువల్స్ కూడా మీకు కనబడతా ఉంది. మల్లారెడ్డి కన్స్ట్రక్షన్ చేపిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయినటువంటి, నీళ్ళల్లో ఈత కొడుతున్నటువంటి దాఖలాలు కూడా మీరు చూస్తా ఉన్నారు. ఇది ఒకటే కాదు, మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్, చాలా ఉన్నాయి మల్లారెడ్డికి సంబంధించినటువంటి దందా. ఇవన్నీ కూడా మల్లారెడ్డికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా. సో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు మొత్తం నీట మునిగినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తం వరదలలో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజు కొట్టుమిట్టులాడుతున్నటువంటి దాఖలాలు ఇగో చూడొచ్చు. మల్లారెడ్డికి సంబంధించే కదా ఇదంతా. మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి ఉమెన్స్ హాస్టల్ మీరు చాలా క్లియర్ గా ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఏమైనా తప్పు చేస్తే మీకు గూగుల్ అయితే తప్పు చెప్పదు కదా,
నేను తప్పు చెప్పినా అనుకుందాం, గూగుల్ అయితే చెప్పదుగా తప్పు. ఇది మొత్తం కూడా చెరువులో కట్టే ప్రయత్నం చేసిండు. ఉమెన్స్ కాలేజ్ కానివ్వండి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఉమెన్స్ హాస్టల్ కానివ్వండి, బాయ్స్ హాస్టల్ కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, అన్ని కూడా కొన్ని అక్రమ నిర్మాణాలు. ఇవన్నీ కూడా బఫర్ జోన్ కింద ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, 111 జీవో పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మల్లారెడ్డి అక్రమంగా ప్రభుత్వ భూములను కొన్ని కొట్టేసి దాంట్లో అక్రమ నిర్మాణాలు చేసిండు మల్లారెడ్డి. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దందా చేసినట్టు కూడా కొనసాగుతున్నటువంటి అంశం. ఇవన్నీ కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ విజువల్స్ మీరు చాలా క్లియర్ కట్ గా చూస్తా ఉన్నారు. మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలన్నీ కూడా ఇగో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించినటువంటి ఈ దృశ్యాలు కూడా మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇగో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కొంపల్లి వాటర్ లాగుడ్ అని చెప్పి చాలా క్లియర్ గా మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా అదే దంద, మల్లారెడ్డి దంద మామూలు దంద కాదు. మొత్తం ఇదే వ్యవహారంలో మల్లారెడ్డి ఎక్కువ కొనసాగుతూ ఉంటాడు. మల్లారెడ్డి దందా అంటేనే నీళ్ళ కట్టాలి, ఏడవడతాల కథం చేయాలి, ఇదే కథ. ఇగో ఇది మల్లారెడ్డికి సంబంధించిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇది ఆల్రెడీ కాంగ్రెస్ సర్కార్ కూల్చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఎక్కడ అంటే దుండిగల్ కాడ MLRET అని చెప్పి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అది మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కాలేజ్. అది ఆ మర్రి రాజశేఖర రెడ్డి ఏం చేసిన 10 ఎకరాలు కబ్జా పెట్టి వాళ్ళ మామున్నడే మా మామ చూసుకుంటాడు తీ అని చెప్పి మల్లారెడ్డి ఉన్నాడనే అహంకారంతో కేటీఆర్ వెనుక పెట్టుకొని, కేసీఆర్ వెనుక పెట్టుకొని మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు దుండికల్ కాడ MLRET కాలేజ్ ని మొత్తం కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిరు. ఏది 10 ఎకరాలలో చెరువుని కబ్జా పెట్టి ఆ చెరువు మొత్తం కూడా మట్టితో కూడిపేసి దాంట్లో పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అది అక్రమ కట్టడాలని చెప్పి HMD అధికారులు, మున్సిపల్ అధికారులు, స్థానిక కలెక్టర్ అక్కడికి పోయి పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేటటువంటి విజువల్స్ ఇవి. ఇవన్నీ కూడా మీరు చాలా క్లియర్ కట్ గా మల్లారెడ్డికి సంబంధించే ఎవరు అనుకునేరు. ఇదంతా కూడా మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిది, మల్లారెడ్డి బ్యాచ్దే. ఈ మర్రి రాజశేఖర రెడ్డి వాళ్ళ మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన MLRET కాలేజ్ ఇది ఎంత దారుణం అయితే జేసీబీలు పెట్టి తొండాలతో ఇట్లా కొట్టినా కూడా ఊల్తలేవండి. అంత స్ట్రాంగ్ గా కట్టే ప్రయత్నం చేసిండు మల్లారెడ్డి. ఇదంతా మల్లారెడ్డికి సంబంధించిన దందానే. మొత్తం కూడా మల్లారెడ్డికి సంబంధించిన MLRETకి సంబంధించిన కాలేజ్ మల్లారెడ్డి హస్తం కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, మల్లారెడ్డి హస్తం ఉంటుంది, మల్లారెడ్డికి సంబంధించిన బ్యాచ్ హస్తం ఉంటుంది. ఈ మొత్తం కూడా MLRET కాలేజ్ ని కూల్చివేసినటువంటి విజువల్స్ మీరు చాలా క్లియర్ కట్ గా చూస్తా ఉన్నారు. ఇది మొత్తం కూడా ఎవరిది? ఈయనది, మర్రి రాజశేఖర రెడ్డిది. మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన బిల్డింగ్స్ అన్ని కూడా మల్లారెడ్డి పరిధికే వస్తుంది. ఇదంతా కూడా మీరు చాలా క్లియర్ కట్ గా చూస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున దందాలు చేసేటటువంటి వ్యక్తి మల్లారెడ్డి. ఇక మల్లారెడ్డికి సంబంధించినటువంటి రోడ్డు కూల్చేసిన దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఈ మల్లారెడ్డి ఏం చేసింది తెలుసా? శ్మశాన వాటికలో రోడ్డు కట్టుకున్నాడండి మల్లారెడ్డి. ఏది? ఆయన మెడికల్ కాలేజ్ పోవడానికి, మల్లారెడ్డి యూనివర్సిటీ పోవడానికి రోడ్ లేదు. ఆ శ్మశాన వాటికలో రోడ్డు కట్టించుకుంటే HMD అధికారులు వచ్చి గట్టెట్లా కట్టుకుంటారు బాబు, నువ్వు మంత్రిగా పనిచేస్తావు, నీకేమైనా తెలివి ఉందా అని చెప్పి కూల్ చేసే ప్రయత్నం చేసిరు. అంటే ఎంత దారుణమైనటువంటి వ్యక్తి మల్లారెడ్డి. మొత్తం ఇదే దంది. ఇదే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన రోడ్డు మొత్తం కూల్చేసిరు, ఇటుకలు అని. ఇంత పెద్ద దందు ఉంటుంది మల్లారెడ్డి కథ. నేను అబద్ధం చెప్పిన, గూగుల్ అబద్ధం చెప్పాలి కదా. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. మొత్తం ఇదే దంద నాయన, ఒక్కటి రెండా. ఓ పెద్ద దంద మల్లారెడ్డిది. దుర్మార్గుడు మల్లారెడ్డి. ఏడబడతాడు కబ్జాలే బాబు, ఏడబడతాడు కబ్జా కబ్జా కబ్జా. వేరే పనే లేదు మల్లారెడ్డికి. కబ్జా కబ్జా కబ్జా, వాడిని వీడి కబ్జా చేయాలా, వీడిని వాడి కబ్జా చేయాలా, ఇదే దంద మల్లారెడ్డికి. వేరే పనే ఉండదు మల్లారెడ్డి సార్కు. ఏమైనా పని ఉన్నది? ఏం పని లేదు. కబ్జాలు పెట్టాలి, కట్టాలి, కథం. 600 ఎకరాలు ఏడికెళ్ళి వచ్చినాయి మల్లారెడ్డికి. మా తాతల కాంచెలు ఉన్నాయంటాడు, మళ్ళీ పాలమ్మినా పూలమ్మినా అంటాడు. 600 ఎకరాలు నీకు మీ తాతల కాంచెలు ఉంటే పీకనికి అమ్మినావా? పాలు పూలు దేనికి అమ్మినావా? దేనికి అమ్మినావు? నువ్వు అప్పుడే కోటీశ్వరుడు అన్నట్టేగా నువ్వు. నేనేమన్నా పాయింట్ ఏంది? 600 ఎకరాలు మా తాతల కాంచెలు ఉన్నాయని చెప్పి నువ్వు మాట్లాడితే నువ్వు కోటీశ్వరుడు అన్నట్టే. 600 ఎకరాలు మీ తాతలకు ఉన్నాయి, నీకున్నట్టే కదా, నీకు ఇచ్చినట్టే కదా అవి. అంటే నువ్వు కోటీశ్వరుడు ఎవరైనా పాలు పూలు అమ్ముతారా? మా లాంటి పేదవాళ్ళు అమ్ముతారు పాలు, మా లాంటి పేదవాళ్ళు పూలు అమ్ముతారు. మా బతుకు తెరువు కోసం మేము అమ్ముకునే ప్రయత్నం చేస్తాం. కానీ మల్లారెడ్డి పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా, కాయ కష్టం చేసిన, చెమటోడ్చిన, బోర్వెల్లు నడిపినా, లారీలు నడిపినా, ఇవన్నీ చెప్తాడు సారు. ఎడ నడిపినావు నువ్వు? మరి ఒక్కరు చూపియావు. మరి పాలమ్మింది, పూలమ్మింది, చెత్తకు బండి మీద పోయినా అని చెప్తావు, చెత్తకు బండిలో తిరిగినా అని చెప్తావు. మరి సీన్ కట్ చేస్తే గిన్ని పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి మల్లారెడ్డి నీకు? మల్లారెడ్డి యూనివర్సిటీ ఎడికెళ్ళి వచ్చింది? ఒకనొక టైంలో చెప్పులు గతిలేవు నీకని చెప్పినావు కదా. మరి ఆ కోట్ల రూపాయలు పెట్టి దందా ఎట్లా చేస్తున్నావు నువ్వు? నీకు నీ కాలేజ్ దందా నడుస్తుంది, ఫంక్షన్ల దందా అయింది, నీ హోటళ్ళ దందా అయింది, నీ బిజినెస్ ఏంది, నీ లెక్కేంది, నీ రియల్ ఎస్టేట్ దందా అయింది, ఏడికెళ్ళి వచ్చినాయి ఇవన్నీ? మొత్తం డ్రామా. స్టార్టింగ్ నుండే మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత ఉన్నోళ్ళేనట, కొంత రిచ్ కిడ్స్ ఏనట. వీళ్ళంతా కూడా వీళ్ళ తాతల కాంచెలు మస్తు పైసలు ఉన్నాయట వీళ్ళ దగ్గర.
ఈయన ఏదో పాలమ్మినా పూలమ్మినా అని చెప్పి మనకు డ్రామాలే ప్రయత్నం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మల్లారెడ్డి ఏదైనా ప్రెస్ మీట్లో కూర్చుంటాడు. మల్లారెడ్డి ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు మనం అందరం మల్లారెడ్డి దగ్గరికి పోయి, సార్ మల్లారెడ్డి సార్, ఇగో గిది కథ సార్, మల్లారెడ్డి సార్ మీరు ఒక ఆడ కబ్జా పెట్టినట్టు కదా, 10 ఎకరాలు నిజమేనా సార్ అంటే, నేను కబ్జా పెడతానా, నేను ఏం మాట్లాడుతున్నావా నువ్వు, మల్లారెడ్డి కబ్జా పెడతారు. ఇట్లా నవ్వుకుంటా ఈ అనుకుంటుంటే మనం ఏమనుకుంటా, ఏగి జోకర్ గారు కబ్జా పెడతారా అనుకుంటాం. సీన్ కట్ చేస్తే ఆయన జోకులు చేసేది ఎందుకు, నేను చేసినటువంటి కబ్జా అవతలోడు మర్చిపోవాలని జోకులు చేస్తాడు. ఈ జోకులు మనకు అర్థం కాక మనం అనవసరంగా వేరే ట్రాప్లో పడ్డాం. కాబట్టి మల్లారెడ్డి అనేటోడు నమ్మకుర్రి, పెద్ద దుర్మార్గుడు మల్లారెడ్డి. కబ్జాలు గిబ్జాలు గిదే కథ, వాడిని వీడిని ఫోన్ చేసి బ్లాక్మెయిలింగ్లు కూడా చేస్తాడు మల్లారెడ్డి. ఏమైనా నాకు పంపవా అనే, మీరు చేస్తే అయిపోతుంది అనే అంటాడు. ఈయన ఆడియోలు కూడా మస్తు బయటకు వచ్చినాయి, ఈయన దందాలు మస్తు బయటకు వచ్చినాయి, మీడియా వాళ్ళని రిపోర్టర్లను బెదిరించిన ఈ ఆడియోలు కూడా వచ్చినాయి మల్లారెడ్డి. కాబట్టి మల్లారెడ్డి నీ దుకాణం బంద్ అయిపోయింది, నీ కాలేజ్ ఖతం అయిపోయినట్టు లెక్క, ఆల్రెడీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు లెక్క. ఏం చేయకు నువ్వు, ఏడ్చుడు గీడ్చుడు ఏ ఉత్తకైతే ఇదంతా తుస్సు. ఇప్పటిదాకా మస్తు చూపించిన నీ ఫోటోలు, నీ కాండాన్ని, నీ కథ, నువ్వు కట్టిన అక్రమ నిర్మాణాలు, నీ కట్టడాలు, నీ దందా మస్తు చూపించిన. ఈయన చేసియో మల్లారెడ్డి కాలేజ్లో ఆఖరికి చక్కగా ఫుడ్ కూడా పెట్టరండి, బువ్వ కూడా చక్కగా పెట్టరు మల్లారెడ్డి కాలేజ్లో. మల్లారెడ్డి కాలేజ్ ఫుడ్ పాయిజన్ కొట్టి చూపియన్నా మీకు, మల్లారెడ్డి కాలేజు ఫుడ్ పాయిజన్ మీకు కొట్టి చూపిస్తావు. మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది మల్లారెడ్డి సార్ కాలేజ్లో. ఈ జర ఆగు చూపిస్తా. మల్లారెడ్డి కాలేజ్ ఫుడ్ పాయిజన్, మల్లారెడ్డి కాలేజ్ ఫుడ్ పాయిజన్. ఈయన కాలేజీలో ఫుడ్ పాయిజన్, ఈయన ఇంకా మందికి చెప్తున్నా మల్లారెడ్డి అద్భుతంగా ఉండాలంటాడు. ఇదంతా కాదా మల్లారెడ్డి ఏతులు బంద్ చేయి, గిది చూడు ఫస్ట్ మల్లారెడ్డి సార్, ఇదంతా మీ కాలేజ్ పిల్లలు కాదా? ఇగో ఉమెన్స్ ఫౌండ్ ఇన్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ ఫుడ్, దారుణమైనటువంటి ఫుడ్ పెట్టండి మల్లారెడ్డి, దుర్మార్గుడు. దారుణమైనటువంటి ఫుడ్, ఘోరమైనటువంటి ఫుడ్. అందరూ ధర్నాలకు దిగిరు, ఈ ఫుడ్ కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది మహిళలు బయటకు వచ్చి వాళ్ళు వి వాంట్ జస్టిస్ అని చెప్పి, మేము ఫీజులు కడుతున్నాం మల్లారెడ్డి గిదాని కథ, ఇది కరెక్ట్ కాదని చెప్పి మస్తు మంది మహిళలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఇవ తింటుండు, మొన్న తినకపోయినావా మల్లారెడ్డి, ఎట్లా తింటుండు చూడు సారు, ఉల్లిగడ్డలు పెట్టుకొని తింటుండు మల్లారెడ్డి సార్. మరి పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు తినలేందుకు, మళ్ళీ ఏం చేసిండు, పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి నేను తిని చూపిస్తా అని చెప్పి అప్పుడు వచ్చి తిన్నాడా. నీకోసం అదే ఫుడ్ తింటావు మా తెలియదా, నీకోసం సపరేట్గా ప్లేట్లు ఉంచే వస్తారు, దాంట్లోకి వెళ్ళి తీసి సార్ నీకోసం ఫ్రెష్గా చేసిన సార్ అని చెప్పి మాకు ఎన్ని చెప్తావు మల్లారెడ్డి సార్కి, బంద్ చేయరాదు మల్లారెడ్డి సార్. ఇగో మల్లన్న ఇదేం తిండి అని V6లో వచ్చిందండి. ఇగో ఇట్లా వస్తాయి పురుగులు, ఇట్లా పురుగులు వస్తాయి మల్లారెడ్డి కాలేజ్లో. ఇవన్నీ ఒక పెద్ద దందా. ఈ దందానన్నీ కూడా ఇప్పుడు కూల్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. సో మొత్తానికి బఫర్ జోన్లో ఉన్నటువంటి ఏదైతే మల్లారెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్, లేకపోతే FTL పరిధిలో ఉన్నటువంటి మల్లారెడ్డి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నేరమట్టం జరిగేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మొత్తం ఇదే దందా ఆయన, పెద్ద దందా మల్లారెడ్డి, మామూలు దందా అనుకుంటున్నా మీరు, దారుణమైనటువంటి దందా. ఇగో మీరు చూడుర్రి, మల్లారెడ్డి కాలేజ్ పురుగు కనబడుతుందా కెమెరాలా, పురుగు కనబడుతుంది. పురుగు మల్లారెడ్డి కాలేజ్, గుడ్డుకో పురుగు, గుడ్లలో కూడా పురుగులు వస్తాయి, శంసలలో వస్తాయి. మల్లారెడ్డి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అగెనిస్ట్ హైజీనిక్ ఫుడ్ కాకుండా యూనిక్ ఫుడ్ అని చెప్పి కూడా ఇక వాళ్ళు పెట్టిర్రు. హైజీనిక్ ఫుడ్ అంటాడు, ఇంప్లిమెంట్ ఇట్లా రావాలంటాడు. మరి చూస్తీడా మొత్తం అసలు ఫుడ్డే సక్కర్లేదు మల్లారెడ్డి కాలేజ్లో. అంటే ఇంత దుర్మార్గుడు మల్లారెడ్డి, ఈయనేమో నీతులు చెప్తా ఉంటాడు. సో కాబట్టి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే అక్రమ కట్టడాలను పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి. 10 బుల్డోజర్లతో మల్లారెడ్డి కాలేజ్ నేలమట్టం అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి.